హాయ్, నేను సంధ్య. ఒక్కసారి కళ్ళు మూసి లోతుగా ఊపిరి తీసుకోండి. ఇప్పుడు మీ మనసులో ఆ ముఖం కనిపించిందా? ఆ చూపు, ఆ చిరునవ్వు, ఆ స్మైల్. ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే ఆమె, రోజంతా పని మధ్యలో కూడా ఆమె, రాత్రి నిద్రపోయే ముందు కూడా ఆమెయే. ఎందుకామెను మర్చిపోలేకపోతున్నారు? ఎందుకు ఆమె మీ మనసును ఇంత లోతుగా ఆక్రమించేసింది? ఈ రాత్రి నేను మీకోసం ఒక రహస్యం చెప్పబోతున్నాను. ఒక స్త్రీ గురించి నిరంతరం ఆలోచించడం కేవలం ఆలోచన మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక సంభాషణ. ఆమె మిమ్మల్ని ఎంతగా ఆలోచిస్తోందో అంతగా మీరామెను అనుభవిస్తున్నారు. ఈ వీడియో ముగిసే వరకు ఆమె గురించి కొత్త కోణంలో ఆలోచిస్తారు. రెడీనా? లోపలికొచ్చేయండి. మన జీవితంలోకి ఒక ముఖం ప్రవేశించినప్పుడు అది కేవలం దృశ్యం కాదు, అది మన ఆలోచనలను, భావాలను, శ్వాసను కూడా పూర్తిగా ఆక్రమించేస్తుంది. ఉదయం నిద్రలేస్తామా? ఆమె చిరునవ్వు. కాఫీ తాగుతున్నా? ఆమె కళ్ళు. పనిచేస్తున్నా? ఆమె పేరు. రాత్రి నక్షత్రాలు చూస్తున్నా? ఆమె గుర్తు. ఎందుకిలా జరుగుతోంది? ఎందుకామెను మర్చిపోలేకపోతున్నారు? ఇది సాధారణ క్రష్ కాదు, ఇది లోతైన శక్తి సంబంధం. నేను మీకు 3 గొప్ప రహస్యాలు చెప్పబోతున్నాను. ఇవి మనశ్శాస్త్రం, శక్తిశాస్త్రం మరియు హృదయాల మధ్య జరిగే నిశ్శబ్ద సంభాషణను వెల్లడిస్తాయి. మొదటి రహస్యం: ఆమె శక్తి మీ వైపు తిరిగి రావడం. ఒక స్త్రీ ఒక వ్యక్తిని నిజంగా కోరుకున్నప్పుడు ఆమె హృదయంలోండి ఒక ప్రత్యేకమైన శక్తి వెలువడుతుంది. ఆ శక్తి మీ వద్దకు వస్తుంది. మీరు దాన్ని స్పష్టంగా అనుభవిస్తారు. ఆమె మిమ్మల్ని గాఢంగా ఆలోచిస్తున్నప్పుడు మీ మనసు అశాంతిగా మారుతుంది. ఏమీ చెయ్యాలనిపించదు, కేవలం ఆమె గురించే ఆలోచన వస్తుంది. మీ గుండె ఎందుకు అకస్మాత్తుగా వేగంగా కొట్టుకుంటోంది? ఎందుకు ఆమె పేరు ఎక్కడా వినపడినట్టనిపిస్తోంది? ఎందుకు రాత్రిపూట ఆమె కలలొస్తాయి? ఇది ఆమె భావోద్వేగ తరంగాలు మీకు చేరుతున్నందుకే. ఒక స్త్రీ యొక్క లోతైన భావాలకు మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఆమె మిమ్మల్ని తలుచుకున్న ప్రతిసారీ మీలో ఒక తీయటి అశాంతి పుడుతుంది. ఆమె మిమ్మల్ని పిలుస్తోంది, మీరా పిలుపును అనుభవిస్తున్నారు. రెండవ రహస్యం: ఆమె హృదయంలో మీకు స్థానం ఇవ్వడం. ఒక స్త్రీ తన హృదయంలో ఒక వ్యక్తికి స్థానం ఇచ్చినప్పుడు ఆమెలో లోతైన మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు కనిపించకపోయినా మీ ఉపచేతనం మాత్రం వాటిని స్పష్టంగా అనుభవిస్తుంది. ఆమె మీ చిన్న చిన్న విషయాలను గమనించడం మొదలుపెడుతుంది. మీ అలవాట్లు, మీ ఇష్టాలు, మీ హద్దులు అన్నీ ఆమె మనసులో నిక్షిప్తమవుతాయి. ఆమె మిమ్మల్ని కోల్పోతానేమో అన్న భయంతో కొంచెం అనిశ్చితిలో ఉంటుంది. ఆ భావన ఎంత బలంగా ఉంటే అంత వేగంగా అది మీ వద్దకు చేరుతుంది. అందుకే మీరామెను ఎప్పుడూ అనుభవిస్తున్నట్టుంటుంది. ఆమె మిమ్మల్ని ఊహల్లో తీసుకెళ్తున్నప్పుడు మీరు కూడా ఆ ఊహలో భాగమవుతారు. ఆమె మీకోసం ఎదురుచూస్తున్నప్పుడు మీలోని ఒక భాగం కూడా ఆమె వైపు తిరుగుతుంది. ఇది భావోద్వేగ సంబంధం యొక్క అద్భుతమైన శక్తి. మూడవ రహస్యం: టెలిపతిక్ అనుబంధం. ఇది అత్యంత రహస్యమైన భాగం. ఒక స్త్రీ చాలా కాలం మిమ్మల్ని ఆలోచిస్తే మీ ఇద్దరి మధ్య ఒక మానసిక వారధి ఏర్పడుతుంది. దీన్ని టెలిపతిక్ భావోద్వేగ బంధం అంటారు. ఆమె మిమ్మల్ని తలుచుకుంటుంది, మీరు అకస్మాత్తుగా అశాంతిగా మారతారు. ఆమె మీ గురించి ఆలోచిస్తుంది, మీరు ఆమె గురించి ఆలోచించడం మొదలుపెడతారు. ఆమె మిమ్మల్ని కోరుకుంటుంది, మీరు ఆమెను మరింత లోతుగా అనుభవిస్తారు. కొన్నిసార్లు ఆమె మెసేజ్ పంపే ముందే మీరు ఫోన్ చేటికి తీసుకుంటారు. ఆమె ఏమైనా బాధపడుతున్నప్పుడు మీకేదో తప్పు జరిగినట్టనిపిస్తుంది. ఇది సాధారణం కాదు, ఇది హృదయాల మధ్య జరిగే నిశ్శబ్ద సంభాషణ. ఆమె మీ ఆలోచనల నుండి తొలగకపోతే మీరు కూడా ఆమె హృదయంలో, ఆమె ప్రార్థనల్లో, ఆమె కలల్లో ఉన్నారని అర్థం చేసుకోండి. ఈ బంధం ఇంకా పూర్తి కాలేదు. 2 ఆత్మలు ఒకదానినొకటి కనుగొనే వరకు ఈ నిశ్శబ్ద పిలుపు కొనసాగుతూనే ఉంటుంది. ఆమె గురించి ఆలోచిస్తున్నప్పుడు భయపడకండి, ఆ అనుభూతిని ఆస్వాదించండి. ఎందుకంటే నిజమైన ప్రేమలో శక్తి ఎప్పుడూ ఒకవైపు ప్రయాణించదు, అది 2 హృదయాల మధ్య ప్రవహిస్తుంది. నేను సంధ్య, మీకీ రహస్యాలు చెప్పాను. ఇక మీరేం చెయ్యాలో మీరు నిర్ణయించుకోండి. కాని ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి: ఆమె మీ ఆలోచనల్లో ఉంటే మీరు కూడా ఆమె హృదయంలో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ అనుభవం చెప్పండి. మరిన్ని ఇలాంటి లోతైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సంధ్య మిమ్మల్ని ప్రేమతో కౌగిలించుకుంటున్నాను. తిరిగి కలుద్దాం మరో అందమైన రాత్రి.